నేటి మంచి మాట హృదయపూర్వకత. మన ప్రవర్తనలో హృదయపూర్వకత లేకపోవడం మూలంగా ఇతరులు మన గురించి బాధపడుతున్నారు. ఇతరులను మనము బాధ పెడుతున్నాము, మనము బాధపడుతున్నాము, నష్టపోతున్నాము. హృదయపూర్వకత లేని బంధాలు, హృదయపూర్వకత లేని స్నేహాలు, హృదయపూర్వకత లేని మాటలు, హృదయపూర్వకత లేని ప్రవర్తనలు, హృదయపూర్వకత లేని నవ్వులు, హృదయపూర్వకత లేని ప్రేమలు, హృదయపూర్వకత లేని మాటల పలకరింపులు, హృదయపూర్వకత లేని కలిసి జీవించే బంధాలు ఇవన్నీ వ్యర్థములే. మన ప్రవర్తనలో హృదయపూర్వకత ఉంటే మనలో స్వచ్ఛత ఉంటుంది, మంచి జీవితం ప్రాప్తిస్తుంది. హృదయపూర్వకత లేకపోవడం మూలంగానే హృదయపూర్వకత లేని జీవితాలు, వారి జీవితాల నటనను బట్టే వారి జీవితాలు అసహించుకునే విధంగా ఉంటున్నాయి. ఒక మంచి మాట మాట్లాడినా, ఒక మంచి పలకరింపు పలకరించినా, ఒక మంచి సహాయం చేసినా, ఒక మంచి చిరునవ్వు నవ్వినా, ఒక మంచి స్నేహం చేసినా, ఒక మంచి బంధాన్ని కొనసాగించినా హృదయపూర్వకంగా చేయగలగాలి. జీవితం చాలా చిన్నది, హృదయపూర్వకంగా మాత్రమే ప్రవర్తించాలి. నటించే జీవితం కలిగి అనగా వేషధారణ కలిగిన జీవితం ప్రతి ప్రవర్తనకు వేషం వేసుకోవడం వంటి ప్రవర్తనలకు దూరంగా జీవిస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించుదాం.